అమరావతి, రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశాల్లో గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన రిజర్వేషన్ విధానాన్నే ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం పాలిటెక్నిక్ ప్రవేశాల్లో స్థానిక ప్రాంతం, స్థానిక అభ్యర్థుల రిజర్వేషన్ నిబంధనలను ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించనున్నారు. దీంతో గత ఏడాది అమలులో ఉన్న స్థానిక రిజర్వేషన్ విధానమే ఈ విద్యా సంవత్సరంలో కూడా అమల్లో ఉండనుంది. గత విద్యా సంవత్సరంలో తాత్కాలిక ప్రాతిపదికన అమల్లోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ మరియు రాష్ట్రవ్యాప్త సాంకేతిక విద్యా సంస్థల ప్రవేశాల నియంత్రణ నియమావళి 2025 నిబంధనలను ఈ ఏడాది కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి కొత్త రిజర్వేషన్ మార్పులు ఉండవని స్పష్టమైంది. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ నిబంధనలు, స్థానికత ప్రమాణాలు, ప్రవేశాల అర్హతలు, కౌన్సెలింగ్ విధానాన్ని ఆధారంగా తీసుకుని తమ ప్రవేశాల ప్రక్రియను కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రవేశాల ప్రక్రియలో అయోమయం తొలగి కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ మరింత సులభంగా జరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.